ఈరోజు మహాభారతంలోని 5వ అధ్యాయం. ఒక వేసవి మధ్యాహ్నం దేవయాని మరియు అసురులకి రాజైన వృషపర్వ కూతురు ఒక నదిలో స్నానమాచరిస్తూ ఉంటారు. గాలి వలన వాళ్ళ వస్త్రాలు ఎగిరిపోతాయి. అప్పుడు యువరాణి అయిన శర్మిష్ఠ దేవయాని వస్త్రాలు వేసుకుంటుంది. అది చూసి దేవయాని ఎగతాళిగా ఇలాగ అంటది, ఒక గురువు కూతురు బట్టలు నువ్వెలా వేసుకుంటావు అనేసి. దానికి శర్మిష్ఠ కోపం వచ్చి పొగరుగా ఇలాగ అంటది, మీ నాన్న ప్రతిరోజు మా నాన్న దగ్గర తల ఉంచుకొని ఉంటారు, నువ్వు ఒక అడుక్కునేవాడి కూతురివి కాదా, అయినా ఒక యువరాణితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అనేసి కోపంగా దేవయానిని కొట్టి ఒక నీళ్లు లేని బావిలోకి తోసేస్తుంది. దేవయాని పైకి రాలేక ఇంకా అలాగే ఉంటుంది. అటుగా వెళ్తున్న యయాతి, ఎవరైతే ఒక భరత కుటుంబానికి చెందినవాడో, దాహం కోసం ఆ బావిలోకి తొంగి చూస్తే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరు నువ్వు అంటే అప్పుడు దేవయాని ఇలా చెప్తుంది, నేను శుక్రాచార్య కూతుర్ని, నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి తెలియదు, నన్ను పైకి తీసుకురండి అంటే యయాతి ఇంకా పైకి తీసుకొని వస్తారు. అప్పుడు ఇంకా దేవయానికి మళ్ళీ తిరిగి అసురుల రాజ్యంలోకి వెళ్ళాలి అని అనిపించదు అనమాట. యయాతిని అడుగుతుంది, మీరు నా కుడి చేయి పట్టుకున్నారు కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే యయాతి ఇలాగ అంటారు, నేను ఒక క్షత్రియుణ్ణి, మీరు ఒక బ్రాహ్మణ స్త్రీ, మిమ్మల్ని నేను ఎలా పెళ్లి చేసుకోగలను, అయినా మీరు శుక్రాచార్య కూతురు, మిమ్మల్ని పెళ్లి చేసుకునే అంత యోగ్యత ఈ క్షత్రియుడికి లేదు అని చెప్పి ఇంకా వెనక్కి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతారు. దేవయాని అదే అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. శుక్రాచార్యకి కూతురైన దేవయాని అంటే చాలా ఇష్టం. తను ఇంకా తిరిగి రాలేదు అనేసి ఒక మనిషిని పంపిస్తారు. ఆ మనిషి దేవయానిని కనిపెడతారు అనమాట. అప్పుడు దేవయాని ఇలాగంటది, మిత్రమా నువ్వు వెళ్ళి మా నాన్నకి చెప్పు, నేను వృషపర్వాల్లో అడుగు పెట్టాలని అనుకోవడం లేదు అనేసి. ఆ మాట విని శుక్రాచార్య కంగారుగా ఏమైందని దేవయాని దగ్గరికి వస్తారు. అప్పుడు ఇలాగ అంటారు, చూడు దేవయాని, మన మంచి చెడు పైనే ఆధారపడి ఉండాలి, మనం సంతోషంగా ఉండాలా బాధగా ఉండాలా అనేసి, అంతేగాని పక్కన వాళ్ళు చేసే మంచి చెడు మన మీద ఎలాంటి ప్రభావితం చేయకూడదు అనేసి అంటే అప్పుడు దేవయాని బాధతో కోపంతో ఇలాగ అంటది, నాన్న నా మంచి చెడుని పక్కన పెడదాం, కానీ మీరు శర్మిష్ఠ చేసింది సరైనది అని అనుకుంటున్నారా, వృషపర్వ రాజ్యానికి వాళ్ళ నాన్న రాజు, అవును అది సరైనదే, కానీ మిమ్మల్ని ఎన్ని మాటలు అనింది, నన్ను కూడా ఒక నీళ్ళ లేని బావిలోకి తోసేసింది, ఈ రాజ్యం అంతా వాళ్ళ నాన్నదే, మిమ్మల్ని అడుక్కునేవాడు అని అనింది, ఇదంతా సరైనదా అనేసి దేవయాని వాళ్ళ నాన్నని అడుగుతుంది అనమాట. అప్పుడు శుక్రాచార్య గర్వంగా వాళ్ళ కూతురైన దేవయాని పైకి లేపి ఇలాగ అంటారు, నేను ఎవరి కింద పని చేయడం లేదు దేవయాని, ఆ విషయం అందరికీ తెలుసు, ఇంద్రుడితో సహా వృషపర్వకి కూడా తెలుసు అనేసి అంటారు. దేవయాని ఇలాగ అంటది, నేను ఒక చిన్నపిల్లని అయ్యుండొచ్చు, కానీ ఎక్కడైతే నాకు నా కుటుంబానికి మర్యాద లేదో, ఎక్కడైతే నన్ను నా కుటుంబం గురించి చెడుగా మాట్లాడారో ఆ రాజ్యానికి నేను రావాలని అనుకోవడం లేదు అని చెప్తుంది. శుక్రాచార్య ఇంకా కోపంగా వృషపర్వకి వెళ్తారు. వెళ్ళి ఇలా అంటారు, ఓ రాజా, ఒకరు చేసిన తప్పులు పాపాలకి వాళ్ళకి అప్పుడే శిక్ష రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళు నాశనం అవుతారు అని చెప్తారు. కాచా, ఎవరైతే ఒక బృహస్పతి కొడుకు, ఆయన ఒక బ్రహ్మచారి, ఆయన్ని మీ మనుషులు చంపాలి అని అనుకున్నారు, అది తెలిసి కూడా నేను ఇంకా వదిలేశాను, కానీ ఈరోజు మీ కూతురు నా కూతుర్ని అవమానించింది, నా కూతుర్ని ఒక బావిలోకి తోసేసింది, తను ఈ రాజ్యానికి తిరిగి రావాలని అనుకోవడం లేదు, అందుకే నేను కూడా రావాలని అనుకోవడం లేదు అని చెప్తాడు. ఆ మాటలకి రాజు ఇలా అంటాడు, అదంతా నా వెనుక జరిగింది, నాకు తెలియదు ఇదంతా జరిగింది అనేసి, మీరు కనుక వెళ్ళిపోతే నేను కూడా మంటల్లోకి వెళ్ళి చనిపోతాను అంటే శుక్రాచార్య ఇలాగ అంటారు, నాకు మీ అసురుల రాత కంటే నా కూతురే ముఖ్యము, తను ఏదంటే అదే, మీ వల్ల అయితే వెళ్ళి నా కూతుర్ని ఒప్పించండి, తను ఒప్పుకుంటే నేను వస్తాను అనేసి అంటారు. అప్పుడు రాజు దేవయాని దగ్గరికి వెళ్తారు. దేవయాని ఇలాగ అంటది, శర్మిష్ఠ నన్ను ఒక బిచ్చగాడు కూతురు అని అనింది, అందుకే నేను పెళ్లి చేసుకున్నాక తను ఒక చెలికత్తెలాగా మా ఇంటికి రావాలి అనేసి. శర్మిష్ఠ తను చేసిన తప్పు ఒప్పుకొని సరే నేను అలాగే వస్తాను అనేసి అంటది. అలా ఇంకో సందర్భంలో దేవయానికి యయాతి కనిపిస్తారు. దేవయాని మళ్ళీ అదే చెప్తుంది, మీరు నా కుడి చేయి పట్టుకున్నారు కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అనేసి. యయాతి మళ్ళీ అదే చెప్తారు, నేను క్షత్రియుని కాదా, మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకోగలను అనేసి. ఇంకా శుక్రాచార్య దగ్గరికి వాళ్ళిద్దరు వెళ్తారు. ఇంకా వాళ్ళ పెళ్లికి ఒప్పుకొని ఇంకా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అనమాట. అలా కొన్ని రోజులు గడుస్తాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా ఒక రోజు శర్మిష్ఠ యయాతిని రహస్యంగా కలిసి ప్రాధేయపడుతుంది, మీరు నన్ను పెళ్లి చేసుకోండి అనేసి. యయాతి ఇంకా సరే అని పెళ్లి చేసుకుంటారు దేవయానికి తెలియకుండా. దేవయానికి జరిగిన విషయం తెలిసినాక శుక్రాచార్యకి చెప్తుంది. అప్పుడు
అప్పుడు శుక్రాచార్య యయాతికి ఒక శాపం ఇస్తారనమాట. ఏంటంటే ఆయన ముసలి వాళ్ళు అయిపోవాలి అనేసి. ఇంకా యయాతి చాలా వేడుకుంటాడు. నాకు శాప విమోచన ఏదైనా చెప్పండి అంటే అప్పుడు ఇంకా ఆయన చెప్తారనమాట. నేను ఇచ్చిన శాపం అయితే తీయలేను. కానీ ఎవరైతే వాళ్ళ యవ్వనాన్ని త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని నీకు త్యాగం చేస్తారో మీ ఇద్దరి జీవితాలు మార్చుకోవచ్చు అనేసి చెప్తారనమాట. ఇంకా యయాతి సరే అని సెలవు తీసుకొని వెళ్ళిపోతారు. ఈరోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.